ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. బంజారాహిల్స్ పిఎస్లో ప్రణీత్ భుజంగరావును 8 గంటల పాటు విచారించారు పోలీసులు. విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్తో కలిసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు నిర్ధారించారు. రేపు భుజంగరావును కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ భుజంగరావును అరెస్ట్ చేసినట్లేనా? ఎస్, ఇప్పటికే కాసేపటి క్రితమే అఫీషియల్గా పోలీసులు అయితే ఈ భుజంగరావుకు సంబంధించిన అరెస్ట్ గురించి అయితే ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా కేసులో మొదటగా ప్రణీత్ రావు అతని చుట్టూనే అంటే అతను ఏర్పాటు చేసుకున్న పోలీస్ అధికారులే ఇదంతా కూడా 3 సర్వర్లు అంటే ఇటు పంజగుట్ట పిఎస్ పరిధిలో ఉన్న బేగంపేటలో ఏర్పాటు చేసిన సర్వర్ ఒకటి, అలాగే దీంతోపాటు పర్వతగిరి, నెక్స్ట్ సిరిసిల్ల, ఈ 3 సర్వర్లను ఇతని ఆధీనంలోనే నడిచాయి అనుకున్నా. కానీ ఆ తర్వాత ఇంకా ఇతర పోలీస్ అధికారులు కూడా చాలామంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని ఈ ప్రణీత్ రావు కస్టడీ విచారణ చేసిన తర్వాత పోలీసులకు తెలుస్తూ వస్తుంది. సో ఇప్పటికే డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు, అదే కాకుండా అతని పై ఆఫీసర్స్ అంటే ప్రస్తుతానికి అడిషనల్ ఎస్పీగా ఉన్న భుజంగరావు హస్తం కూడా దీనిలో ఉంది. ముఖ్యంగా ఈ పర్వతగిరి సర్వర్కు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ సర్వర్కు సంబంధించి పూర్తిగా భుజంగరావు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు. సో దీనిలో భాగంగానే ప్రణీత్ రావుని కస్టడీ విచారణలో భాగంగా అతని స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అతను భుజంగరావుతో పాటు తిరుపతన్న పేర్లు కూడా చెప్పారు. వీళ్ళిద్దరు కూడా అడిషనల్ ఎస్పీలు, వీళ్ళిద్దరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ 10:30కి వీళ్ళిద్దరు విచారణకు హాజరయ్యారు. సో దీనిలో భాగంగా మార్నింగ్ 10:30 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 9 అవర్స్ నుంచి ఇటు భుజంగరావుని అలాగే తిరుపతన్న వీళ్ళిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ విచారిస్తున్నాడు. సో దీనిలో భాగంగానే భుజంగరావును విచారించినప్పుడు సో అతని పాత్ర కూడా ఉందని తేలడంతో పోలీసులు ఇప్పటికైతే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. సో దీనిలో భాగంగానే అతన్ని రేపు మార్నింగ్ ఇటు జడ్జి రేపు సండే కాబట్టి జడ్జి ఇంటి ముందు ఇటు భుజంగరావును కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. సో ఇప్పటికీ ఈ కేసులో మొదటగా ప్రధాన నిందితుడిగా ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన, ఆ తర్వాత అతనితో లింక్స్ ఉన్న ఇతర ఎస్ఐబి ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే ఒక్కొక్క సర్వర్ రూమ్లో 3 షిఫ్టులుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క షిఫ్ట్కి ఒక్కొక్క ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా ఉంచి మరీ ఫోన్ ట్యాపింగ్స్ చేసినట్లు ఇప్పటి వరకు ఇతన్ని చేసిన కస్టడీ విచారణలో తేలింది. కాబట్టి సో మిగతా అధికారులను కూడా వాళ్ళ పాత్రను బట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళ పాత్ర రుజువైతే మాత్రం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ అరెస్ట్ ఈ భుజంగరావుదని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పటికే గతంలో అంటే లాస్ట్ 2 డేస్ బ్యాక్ మరో 2 సీఏలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడికి తీసుకొచ్చి విచారణ చేశారు, కానీ వాళ్ళని అఫీషియల్గా అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పాత్ర పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయలేదు. కానీ ప్రజెంట్ భుజంగరావుకు సంబంధించిన పాత్ర ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. సో రేపు మార్నింగ్ అతన్ని ఇటు జడ్జి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత రిమాండ్ చేయనున్నారు. ఇక మరోవైపు ప్రణీత్ రావుకు సంబంధించి మొత్తం 7 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. సో ఈ రోజు లాస్ట్ డే, మరి కాసేపట్లో అతని కస్టడీ విచారణ కూడా అయిపోతుంది. సో ఆ తర్వాత రేపు మార్నింగ్ జడ్జి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని తిరిగి రిమాండ్ చేస్తారు. సో ఇతన్ని రిమాండ్ చేసిన తర్వాత కూడా మరొక 4 రోజుల పాటు అతన్ని ప్రణీత్ రావుని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఎందుకంటే ఇతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం చాలా మంది పోలీస్ ఆఫీసర్స్కి ఇప్పటికే వీళ్ళు నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఇటు ప్రణీత్ రావు ముందుంచి ఇటు భుజంగరావును, తిరుపతన్నని ఇద్దరిని కూడా విచారణ చేశారు. సో వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా వాళ్ళ ముందుంచి విచారణ చేశారు. కాబట్టి నెక్స్ట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు మళ్ళీ మండే నుంచి విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి ప్రణీత్ రావు ముందుంచి విచారణ చేస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశాలు ఉంది. వీళ్ళ పాత్రను కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరొకసారి వీళ్ళని కస్టడీకి అరిగే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు భుజంగరావుని రేపు అటు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇతనికి సంబంధించి కస్టడీ కావాలంటూ కూడా మండే రోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇతన్ని ఇప్పటికే ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి విచారణ చేశారు. సో రేపు ప్రొడ్యూస్ చేస్తారు జడ్జి ముందు. ఆ తర్వాత పూర్తి విచారణ ఏమాత్రం జరగదు. ఎందుకంటే ఇతనితో పాటు ఇంకా ఇతర అధికారులు ఉంటారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళ కింద సబార్డినేట్స్ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు చెప్పినట్లు ఎవరు ఇటు ఫాలో అవుతూ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే అన్ని అంశాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో వీళ్ళని కూడా కస్టడీకి అడిగే అవకాశం ఉంది. సో ఒక్కరొక్కరు ఇప్పటికైతే అఫీషియల్గా ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అతనిచ్చిన కస్టడీలో అతనిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఇళ్లపైన సోదాలు చేస్తున్నారు. కొంతమంది ఇంటికి వెళ్తే వాళ్ళు అక్కడ లేకపోవడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు అతికిచ్చి తిరిగి వస్తున్నారు. ఇంకొంతమందిని అరెస్టులు చేస్తున్నారు. సో దీని ప్రకారం ఈ కేసు ఇంకా ముందుకు సాగాలంటే సో ప్రస్తుతం అరెస్ట్ చేసిన వాళ్ళని
కస్టడీకి తీసుకొని వాళ్ళని విచారిస్తే ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే కేవలం అడిషనల్ ఎస్పీలే కాకుండా ఇటు ప్రణీత్ రావు టీంతో పాటు ఇటు భుజంగరావు టీంలో కూడా ఇటు కానిస్టేబుల్ అధికారి నుంచి ఇటు హయ్యర్ అఫీషియల్స్ వరకు ఎవరెవరు ఈ సర్వర్స్ రూమ్ను మానిటర్ చేశారు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారిస్తామని చెప్తున్నారు. సో వాళ్ళను నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి విచారణలో భాగంగా వాళ్ళ పాత్ర ప్రూవ్ అయితే తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. వాళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ చేయడానికి మేము టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా తీసుకుంటున్నామని కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ ప్రస్తుతానికి భుజంగరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇంకా మరో అడిషనల్ ఎస్పీ తిరుపతి అన్నను కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. సో మార్నింగ్ 10:30 నుంచి అంటే ఆల్మోస్ట్ 9 hours పాటు వాళ్ళ విచారణ కొనసాగుతుంది. సో తిరుపతి అన్న పాత్ర కూడా ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే అతన్ని కూడా అరెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కేసులో ఇప్పటికే ఆగకుండా ఇంకా మరిన్ని అరెస్టులు కూడా త్వరలో చూసే అవకాశం ఉంది. ఇక మండే నుంచి మిగతా అధికారులు, పోలీస్ అధికారులు ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తాం. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి నోటీసులు ఇస్తున్నాం. వాళ్ళని కూడా విచారణ చేసి వాళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళని కూడా అరెస్టులు చేస్తామని ఇటు వెస్ట్ జోన్ పోలీసులు అయితే చెప్తున్నారు. సూర్య.